పుత్రుడా, సంసోను ప్రవచన పుత్రుడా? దగ్గర చెప్పాలి. ఆ భాష అర్థమవుతుంది కదండి. సంసోను ప్రవచన పుత్రుడా, సమూయేలు ప్రవచన పుత్రుడా? సంసోను. నాజీరు చేయబడింది సంసోనా సమూయేలా? మా గర్భంలో ఉండగా ద్రాక్షరసం తాగొద్దు. ఎవరండి? నా భాష అర్థమవుతుందా? తల్లి కంట్రోల్ చేసుకుంది, తల్లి కంట్రోల్ చేసుకుంది, అన్న కంట్రోల్ చేసుకుంది. ఎవరి కోసం? తనకు పుట్టే బిడ్డ కోసం. పెద్ద ప్రవచన పుత్రుడేం కాదు, కానీ ప్రపంచానికి గొప్ప దైవజనుడు. ఈరోజు నిన్ను ఎంతో మంది శపించవచ్చు. ఎన్నో ప్రవచనాలు ఒకవేళ ఉన్నవాళ్ళు ప్రవచనాలు లేని వ్యక్తిగా నువ్వు తిరుగుతుండొచ్చు. కానీ మందిరం పట్ల నువ్వు ఆసక్తి చూపించు, దేవుడు నిన్ను వాడుతుంటాడు. నన్ను అనేవారని మండపేటలో, ఒరే నా బ్యాగ్ మోయటం కూడా పనిచేయరని ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు మా ఇంట్లో. నాన్నగారు ఈడు బాగుపడితే చెప్పండి అనేవాడు. దైవజనుడు ఆ మాట అనొచ్చా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడేవాడు. ఈరోజు ఎవరెవరికో డేట్లు కావాలంటే నాకు ఫోన్ చేస్తాడు ఆయన. తమ్ముడు నీ డేట్ కావాలంటే పలానా వాళ్ళు అడుగుతున్నారు అన్న, చూద్దామన్నా. నేను మాకు మాట చెప్తాను నేను బిడ్డ, నేను ఎక్కడ పోతే ఎక్కడికి పడితే అక్కడ పోను. ఆత్మదేవుడు నడిపించాను అంటే అలాగే అతిశయంగా చెప్పట్లేదు. మరి ఎలా బాగుపడ్డాడు ఇప్పుడు? మరలా చెప్తున్నానండి, మందిరం పట్ల ఆశ. ఇది 3 రోజులు కట్టినట్టు ఆసక్తిగా కట్టబడిన మందిరం. మీరు ఈ గోడలు ఉన్నాయా, రేకులేంటి చూడకండి. ఈ ఆసక్తి గల దేవుని మందిరంలో, ఈ షెల్టర్లో మీరు కూర్చొని వెళ్తున్నారు. ఇప్పుడు ఓ బలమైన దీవెనతోనే వెళ్తారు. నిజం చెప్తున్నాడు, బలమైన దీవెనతో వెళ్తారు. బయట లిగుస్తున్న గొడ్రు అంటే ఆ టెస్ట్ను బట్టి చూడకండి, బయట వెళ్తున్న వాహనాలు బట్టి చూడకండి, ఇక్కడ గోడలు లేవని చూడకండి. కానీ దేవుని చేత ఇది ఇంత త్వరగా కట్టబడ్డానికి ఆసక్తితో కట్టబడిన మందిరం ఇది. హల్లెలూయా. ఈ ఆసక్తి మమ్మల్ని చెన్నై తీసుకొచ్చింది. అంటారు తోమ అభిషేకం తీసుకొచ్చాము మేము ఇక్కడికి. ఒక థామస్ గారు అభిషేకం అనమాట. చెన్నై నుంచి డైరెక్ట్ గా వచ్చామా అంటే మేము బయలుదేరి మందిరం ప్రతిష్ఠిస్తున్నామంటే ఒక తోమ గారు అభిషేకం అనమాట. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు కూడా బతికే స్థలం అయిపోతుంది. మరణానికి వెళ్ళిన వాళ్ళు కూడా బతికించగల శక్తి ఇక్కడ ప్రజలు చూస్తారు. ఈ మందిరికి ఓపెన్ చేయకముందు కొంతమంది కళ్ళకు కనబడిపోయింది. మందిరం ఎలా తెలుసా? తండోపుతంగా జనం వచ్చేస్తారు. కాబట్టి వస్తున్న గారు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే నీకు ఎక్కడైనా పెద్ద మందిరం కడతాననే ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మందిరం ఎలాంటిదో బయట వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది దేవుని ఏర్పాటు. మేము ఇంత త్వరగా రావడం అంటే ఇది చాలా గ్రేట్. చెన్నై నుండి ఇక్కడికి మా వాహనాలు నమ్మదగినవా? కాదు కదా. మన దేవుడు నమ్మదగినవా. ఆయన ఇక్కడికి ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. దయచేసి ఈరోజు ఈ దైవజనుని బట్టి నేను ఒక మాట మీకు చెప్పగలను. ఇది దేవుడి ఏర్పరిచిన స్థలం. ఇది దేవుడు ఇంకా సరిహద్దుల విషయాలు పరచబోతున్నాడు. తన దాసురాల కన్నీళ్లు చూచాడు. ఎంతో విసుగు వేసారిపోయిన బ్రతుకుల్లో ఎన్నో వ్యాధుల్లో వారి జీవితాల్లో కట్టుకుని వచ్చారు. ఈ రోజు నుండి ఒక గొప్ప నూతన కార్య ప్రభు ఈ దైవజనుడు ఇంటి పట్ల, మీ కుటుంబాల పట్ల చేయడానికి, ఈ మందిరపు రిబ్బన్ కట్ చేయడం ఈ ప్రాంతంలో దేవుడు జరిగించిన కార్యం అని చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నాకు ప్రవచనాలు ఉన్నాయా, నాకు అబౌతని చెప్పారా, పాస్టర్ గారి ఆ దైవజనుని విడిచిపోయి ఈ దైవజనుని ఇలాగా అలాగా ఎవరైనా ఈ మందిరాన్ని బట్టి మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాయి. కొన్ని మాటలు మింగేశాను, ఎందుకో చెప్తాను. స్పష్టంగానే మాట్లాడతాను, కొన్నిసార్లు మింగేస్తుంటాను, ఎందుకో తెలియదు. కానీ 2 దినాలు మీరు చూస్తారు. ఏది ఈ మందిరం ఏ విధంగా మనుషులు బాగు చేస్తాదో చూస్తారు. అదే మందిరంలో సమూయేలు మొదటి గ్రంథం 3:1 దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నాడు సమూయేలు. ఆ అధ్యాయంలో దేవుని స్వరం వినపడిందా లేదా అమ్మా? వినపడి. చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఈ మాట చెప్పి ముగించేస్తాను. 1, మీరు సంసోను చూడండి. 1, తను ఏం చేశాడంట? సింహాన్ని చీల్చాడంట. జాగ్రత్త. సింహాన్ని, ఆ బలం దేనికి ఇచ్చాడు దేవుడు అంటే, నేను వంకరగా మాత్రం అర్థం చేసుకోకండి. సంసోనుకి దేవుడు బలం ఎందుకు ఇచ్చాడు? సింహాన్ని చీల్చడానికి.
సింహం చేస్తాడు కదా. దేనికి? అసలు ఆ త్రోవను వెళ్ళకూడదు. ఆయన దేవుడు బ్రతికించుకుంటున్నాడు. అతను ప్రవచనంతో పుట్టించాడు కదా, బ్రతికించుకుంటున్నాడు. అందుకనే సంవత్సరం లాస్ట్లో ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రేయర్లోనే ప్రభుకి ఇష్టమైపోతాడు. ఆ ప్రేయర్ ఏంటంటే ఈ యొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. దానివల్ల మన విశ్వాస లిస్టులో చేరిపోయాడు. ఒక్క వాక్యం, ఒక్కోసారి ఒక్క వాక్యం పరలోకం చేర్చేస్తే మనం ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఒక్క వాక్యం నిత్య జీవంలోనికి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఒక్క వర్డ్, ఆ ఒక్క వర్డ్ నరకానికి కూడా తీసుకెళ్ళిపోద్ది సరిగా మాట్లాడకపోతే. ఆ ఒక్క వర్డ్, ఆ వర్డ్ను మార్చేదే మందిరం. ఆ ఒక్క వర్డ్ ఏడ్చాడు. ఏమని? యొక్క మారు అంటే ఎన్నిసార్లు నేను బాధ పెట్టాను. సింహాన్ని చేర్చడానికి నాకు బలమే లేదు. ఫిలిస్తీన్లు కొట్టడానికి ఇచ్చాం, కానీ సింహంతో ఆడుకున్నాను. తేనెపొట్ల గురించి పిట్టకథ చెప్పడానికి నాకు బలమే లేదు. దేవుని వాక్యం చెప్పడానికి ఇచ్చాం, కానీ నేను దేవుని వాక్యం ఫిలిస్తీన్లకి ఇస్రాయేల్కి చెప్పలేదు. పొడుపు కథ బట్టలు తేవడం అనేది తెచ్చాను కదా కొంతమంది చెప్పి, అది నా పని కాదు. నక్కల తొగలు పట్టుకోవడం నా పని కాదు. ఇవన్నిటికీ నేను నీ బలం వాడేశాను. ఇప్పుడు నేను నీ కొరకు ఈ బలం వాడతాను. ఇప్పటి వరకు జంతువులు కలేబారంతో వాడుకున్నాను నా బలం. నో, ఇప్పుడు నేను నీ బలం వాడు. ఒకసారి అందులో దేవుడు క్షమించాడు. ఓకే, అతని స్టోరీ అక్కడితో అయిపోయింది. 13, 14, 15, 16 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. ఇది న్యాయాధిపతి గ్రంథం. అంటే నేను చాలా క్లుప్తంగా ఈ మాట చెప్పడానికి మీకు తెలియజేస్తాను. కానీ సమయలు గ్రంథంలో అయితే సమయాలు చూడండి, మందిరంలో బ్రతుకుతున్నాడా? అతను పరిచారకుడయ్యాడు, దీర్ఘదర్శుడయ్యాడు, దైవజనుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. అంతేకాదు ఆయన న్యాయాధిపతి అయ్యాడు. అది కాక ఏమండి ఆయన రాజులను అభిషేకించి రాజ్యాంగ నిర్మాత అయ్యాడు. 7 ఆయన ప్రవక్తల పాఠశాలకు ఒక గొప్ప అధినేత అయ్యాడు. 7 పోస్టులు పొందాడు. 7 పోస్టులు పొంది నీ బిరుదేటని అడిగితే సమయాలన్నీ మీ బిరుదేటయ్యా అని అడిగితే సమయాలు మీ బిరుదేటని అడిగితే ఆయన అన్నాడు, నేను రాజ్యాంగ నిర్మాతని అనల్లా, నేను న్యాయపతిని అనలా. ఏమన్నాడు అంటే 99 కీర్తన 6వ చరణంలో ప్రార్థించి వారిలో సమయాలు ఉన్నాయి. నాకు మందిరం అంటే ఇష్టం, ప్రార్థన స్థలం అంటే ఇష్టం. ప్రార్థన పడని బిరుదు తప్ప నాకేమీ చదువుతున్నాడు. ఎందుకంటే ప్రార్థనే పరిచారకుడు చేసింది, ప్రార్థనే న్యాయాధిపతిని చేసింది, ప్రార్థనే ప్రవక్తను చేసింది, ప్రార్థనే దీర్ఘదర్శనం చేసింది, ప్రార్థనా మందిరం ఎన్ని పదవులైనా ఇవ్వగలదు, కానీ పదవులు ప్రార్థనా మందిరం ఇవ్వలేదు. ఈరోజు ఈ మందిరం నీ జీవితంలో పదవులను కట్టగలదు, గొప్పవాళ్ళు లేపగలదు. అటువంటి దేవుని మందిరం ఈరోజు మన ద్వారా ప్రభు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, తన దాసుల ద్వారా ఏర్పాటు చేయడం, ఇదంతా గణనీయమైన విషయం. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి.